విష్ణు సహస్రనామము 40వ శ్లోకము. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాశన. ఓం విక్షరాయ నమః. నశ్వరము కానిది విక్షరము. భౌతికమైన వస్తువులు కాలమునకు కట్టుబడి ఉండుటచే నాశము పొందును. అవ్యక్తమైన పరమాత్మను ధ్యానించినప్పుడు విష్ణువును విక్షరుడుగా భావించుట కలదు. మార్పు కాని నాశము కాని లేనట్టి ఆత్మ విక్షరము. విక్షరుడైన విష్ణువుకు నమస్కారం. ఓం రోహితాయ నమః. రోహితమనగా మత్స్యము. దశావతారములలో మొదటిది మత్స్యావతారము. విశ్వమంతయు నీటి యందు మునిగినప్పుడు జలచరములు తప్ప వేరే జీవులు లేవు. వాటిని రక్షించుటకు విష్ణువు జలచరములలో ఒకటైన మత్స్యరూపం ధరించెను. మత్స్యరూపముగా అవతరించుటచే విష్ణువుకు రోహితుడు నామం కలిగినది. రోహితునకు నమస్కారం. ఓం మార్గాయ నమః. మార్గమనగా దారి లేక త్రోవ. ఉత్తముడైన పరమాత్మ నామరూపరహితుడు. పరమాత్మపై మనస్సు లగ్నము చేసి దానించుటకొక దివ్యరూపం అవసరమై ఉన్నది. అది ఏ విష్ణురూపము అనగా భక్తులకు విష్ణురూపము మార్గము అవుచున్నది. ఈ మార్గమును అనుసరించి భక్తులు నామరూపరహితుడైన పరమాత్మను చేరుటకు వీలగుటచే విష్ణువు మార్గాయనుడని తెలియబడుచున్నాడు. మార్గాయుడైన విష్ణువుకు నమస్కారం. ఓం హేతవే నమః. హేతు అనగా కారణమని అర్థము. ఈ విశ్వమునకు కారకుడు విష్ణువు. ఏకకాలమందు ఉపాదన కారణకు నైమిత్తిక కారణకు వ్యవహరించుచున్నాడు. సమస్త సృష్టికి కారణుడు విష్ణువు. బహువిధములా కారణభూతుడగుటచే హేతు అని విష్ణువు చెప్పబడుచున్నాడు. హేతువైన విష్ణువుకు నమస్కారం. ఓం దామోదరాయ నమః. స్వయం నిగ్రహ శక్తికి దమమని పేరు. ఈ శక్తిచే మనసును శుద్ధిగా ఉంచుకొనుటకు దామోదరుడు నామం విష్ణువుకు సరిపోయినది. దమాత్ దామోదరం విదుహు అని మహాభారతం చెప్పుచున్నది. బ్రహ్మపురాణమునందు బాలునిగా ఉన్న విష్ణువు కృష్ణావతారముందు నడుమును త్రాటిచే కట్టబడినట్లు వర్ణించబడినది. మరియు ఈ విశ్వమంతయు తన హృదయమందు ఉండుటచే దామోదరుని తెలియబడుచున్నాడు. దామోదరునకు నమస్కారం. ఓం సహాయ నమః. సహా అనగా ఓర్పు అని అర్థము. ఓర్పు కలిగి భక్తుల తప్పిదములను క్షమించు వాడగుటచే విష్ణువు సహాయుడనే పిలువబడుచున్నాడు. సహాయుడైన విష్ణువుకు నమస్కారం. ఓం మహీధరాయ నమః. భూమికి చేతనిచ్చువాడు. ఈ విశ్వమున ఉపాదన కారణ అగుటచే అన్ని రూపములకు ఉపాధి విష్ణువు. ఆభరణములకు బంగారము, వస్త్రములకు దూది, కిరటములకు సముద్రము వలె విశ్వమునకు ఉపాధి విష్ణువు. అందుచే మహీధరుడని నామం కలిగినది. మహీధరునకు నమస్కారం. ఓం మహాభాగాయ నమః. అతి సుందరముకు అవయములు కలవాడు. ఎల్లప్పుడూ మహా అదృష్టవంతుడు మరియు యజ్ఞములనందు ఎక్కువ భాగమును పొందువాడనే 3 విధములుగా అర్థం చెప్పవచ్చును. మహాభాగాయుడైన విష్ణువుకు నమస్కారం. ఓం వేగవతే నమః. అతి తొందరగా కదలవాడని అర్థము. శ్రద్ధతో భక్తులు పిలిచినంతనే కదలివచ్చువాడు విష్ణువు. సర్వత్రా వ్యాపించి ఉండుటచే అతి వేగముగా కదలుటకు సాధ్యమగును. విష్ణువును మించి వేగముగా కదులున్నది ఇంకొకటి లేదు. మనసో జవీయ అని ఈశావాసోపనిషత్తు నందు కలదు. అనగా మనస్సు కంటే వేగముగా పయనించువాడని భావము. వేగవతుడైన విష్ణువుకు నమస్కారం. ఓం అమితాశనాయ నమః. అమితమైన ఆకలి కలవాడని అర్థము. అంతరార్థమేమనగా మనస్సుచే సంకల్పించిన సృష్టించబడిన విశ్వము తిరిగి తనలో లీనమగుచున్నది అనగా నింగుచున్నాడనే భావము. స్వప్నము నుండి జాగ్రత్త అవస్థ పొందిన పిమ్మట స్వప్నావస్థ ఏ విధముగా లీనమగుచున్నదో అదే విధముగా విష్ణు సాయుధ్యమును పొందిన పిమ్మట ఈ బహుళ ప్రపంచము పరమాత్మ యందు లీనమగుచున్నది. సర్వము తనలో లీనము గావించుకున్నటే అమితాశనుడని విష్ణువు భావింపబడుచున్నాడు. అమితాశనుడైన విష్ణువుకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ.